అందరికీ నమస్తే. ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేతల్లో ఎవరిలో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది, ఎవరు గెలుస్తామని అనుకుంటున్నారు, లేకపోతే నెక్స్ట్ 5 years మాదే రాబోతుంది గవర్నమెంట్ అని ఎవరు కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు, ఎవరు చెప్పలేకపోతున్నారు అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్ పాయింట్గా మనకు అనిపిస్తుంది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏపీలో గొడవలు జరుగుతున్నాయి. గొడవలు జరిగినా సరే నేతలు అయితే బయటికి రాలేదు. వైఎస్ జగన్ బయటకు వచ్చిండ్రు. ఈరోజు వైఎస్ జగన్ బయటకు వచ్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ టీం, ఐప్యాక్ టీం అంటారు దాన్ని. ప్రశాంత్ కిషోర్ లేడు కానీ ఐప్యాక్ టీం మాత్రం లాస్ట్ 1.5 year దగ్గర నుంచి జగన్కు పనిచేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా సర్వేలు అన్నీ కూడా వాళ్ళతో ఈరోజు సమావేశం అయినరు. జగన్ అక్కడ ఒక స్పీచ్ ఇచ్చిండ్రు. ఆ స్పీచ్ ఆయనలో కాన్ఫిడెన్స్ లెవెల్ మనకు చూపిస్తున్నారు. ఆ స్పీచ్ ద్వారా ఆయనలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ మనకు కనిపిస్తున్నది. ఏంది ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ అంటే, లాస్ట్ టైం వచ్చిన సీట్ల కన్నా ఎక్కువ సీట్లు మనం సాధించబోతున్నాం. నెక్స్ట్ 5 సంవత్సరాలు మంచి పాలనను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించబోతున్నాం. దేశమే అబ్బురపడే విధంగా ఏపీలో వైఎస్ఆర్సీపీకి సీట్లు రాబోతున్నాయని చెప్పిండ్రు. నిజానికి లాస్ట్ ఎలక్షన్స్ 2019 ఎలక్షన్స్లో 151 సీట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి. మనకు తెలుసు 23 సీట్లు టీడీపీకి వచ్చినాయి, 1 సీటు జనసేనకు వచ్చింది. అప్పుడు అయితే 151 సీట్లు మించి వస్తుందని క్యాడర్లో ఒక కాన్ఫిడెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు వైఎస్ జగన్. ప్లస్ ఆయన స్పీచ్ మొత్తం ప్లస్ ఆయన వ్యవహరించిన తీరంతా కూడా ఆయనలో కాన్ఫిడెన్స్ చాలా కనిపించింది. ఆయన ఖచ్చితంగా నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ మళ్ళీ రాబోతుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ని కార్యకర్తలకు ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఇక ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు స్పందించలేదు. పవన్ కళ్యాణ్ ఎక్కడో వారణాసిలో మోదీ నామినేషన్ కార్యక్రమం పోయినప్పుడు వచ్చిరాని ఇంగ్లీష్లో కొంత మాట్లాడిండ్రు. ప్లస్ చంద్రబాబు నాయుడు అయితే ఎక్కడ ఇప్పటిదాకా ఆయన కూడా ఒక కామన్ బయటలో ఎవరితోనో మాట్లాడిండ్రు. బట్ దానిలో ఆంధ్రప్రదేశ్ గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేసిన తప్ప ఒక మేకపోతు గాంభీర్యమే తప్ప గాంభీర్యం ఎక్కడ మనకు కనబడలేదు. పవన్ కళ్యాణ్ ఫేస్లో చూసినా గెలుస్తామన్న ధీమా కనబడలేదు. చంద్రబాబు నాయుడు ముఖం చూసినా మేము గెలుస్తున్నామని చెప్పలేని సిచ్యువేషన్లో టీడీపీ కూడా ఉన్నట్టుగా చాలా క్లియర్గా కనిపించింది. ఇక బీజేపీ వాళ్ళైతే ఇప్పటిదాకా స్పందించలేదు. ఏపీలో జరుగుతున్న దాడులపైన కూడా చంద్రబాబు నాయుడు కనీసం బయటకు వచ్చి మాట్లాడలేదు. అదొక ట్వీట్ చేసి వదిలేసిండ్రు. ఇక చంద్రబాబు నాయుడు మీద ఆల్రెడీ సెటర్స్ వస్తూనే ఉన్నాయి. ఇది ఒక సెటర్. దానిలో పోలింగ్ రికార్డు బద్దలు 81.86 అంటే అది కూడా 23 వస్తుందంట. 23 అనేది నీడలాగా వెంటాడుతుంది. నేను నేడు నేనే అని. ఎందుకంటే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గెలిచింది 23 సీట్లే. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయింది 23వ తేదీనే. చంద్రబాబు నాయుడుకి జరిగేటివన్నీ కూడా 23 ఉంటాయి. 23 నెంబరు, 23వ తేదీ, 23. కాబట్టి మళ్ళీ ఇది కూడా 23 వచ్చింది. 23 శని వెంటాడుతుంది చంద్రబాబు నాయుడు అని ఆల్రెడీ సెటరిక్స్ కూడా ఆల్రెడీ చంద్రబాబు వెంట స్టార్ట్ అయినాయి. ఇక వైఎస్ఆర్సీపీ ఏం చేసిందంటే, వాళ్ళు గెలుస్తామన్న కాన్ఫిడెంట్ ఇవ్వడమే కాదు, నెక్స్ట్ వాళ్ళు ప్రభుత్వ ఏర్పాటు లేకపోతే జగన్ ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు అవన్నీ కూడా చాలా శరవేగంగా చేసుకుంటున్నట్టుగా మనకు అనిపిస్తుంది. మనం దీనిలో ఇంకొక ఫోటోగ్రాఫ్ చూడొచ్చు. ఇదంతా వైజాగ్లో వైఎస్ఆర్సీపీ ఆఫీసు అంత సిద్ధమైపోయింది. ఎందుకంటే నెక్స్ట్ వైఎస్ జగన్ నేను వైజాగ్ నుంచి పరిపాలించబోతున్నానని చెప్పిండ్రు. వైజాగ్లోనే ఉంటాను కూడా చెప్పిండ్రు. కాబట్టి ఈ వైజాగ్లో ఆల్రెడీ పార్టీ ఆఫీసు రెడీ అయిపోయింది. వైజాగ్ ప్రమాణ స్వీకారానికి ఇంకా ఏర్పాట్లు కూడా చేసుకోవడానికి అంతా సిద్ధమైపోయినరు. ఇదంతా చూస్తూ ఉంటే వైఎస్ జగన్లో కనిపించినంత కాన్ఫిడెన్స్ మిగతా పార్టీల్లో, మిగతా కూటమిలో కనబడతలేదు. కేవలం కులాల వారీగా ఓట్లు పడ్డాయో, లేకపోతే ఒక ప్రాంతంలో మాకు ఓటు పడ్డాయనో, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళంతా మాకే ఓటేసిననో ఏదో లెక్కలు వేసుకుంటున్నాయి తప్ప ఈ కూటమి గెలుస్తుందన్న నమ్మకాన్ని మాత్రం ఇప్పటికీ వ్యక్తం చేయలేకపోతున్నారు. జగన్ ఆ విషయాన్ని కుండబద్దలు కొడుతూ చెప్తూ ఉన్నారు. 151 సీట్ల కన్నా ఎక్కువ వస్తాయని చెప్తున్నారు. ఇప్పటిదాకా కొన్ని సర్వేలు అయితే 120, 118 దాకా చెప్పినాయి. అయినా సరే వచ్చేది జగన్ ప్రభుత్వమే అని ఏపీలో ఓటేసి హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రాజకీయ ముఖ చిత్రంలో మళ్ళీ జగనే కనిపించబోతున్నారా, జగనే మెరవబోతున్నారా, ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం రాబోతుందన్న ఒక చర్చ ఆల్రెడీ ఏపీ ప్రజల్లో మనకు కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.